స్కిల్ సర్వే కదా, స్కిల్ సర్వే తప్పించి మిగతా సర్వే కాదనుకుంటా. స్కిల్ సర్వే వచ్చేటప్పటికి ఇంట్లో ఎంతెంత మంది ఉన్నారు ఏంటి అనేటువంటి ఏమన్నా విడిగా ఈ సర్వే ఏదైనా చేస్తే కనుక అది గేమ్ తప్పించి ఏముండదు. బేసిక్గా కొత్తగా సర్వే చేయాల్సిన పని ఏంటి? ప్రతి వాలంటీర్ పరిధిలో 50 ఇళ్ళు ఉన్నాయి. ప్రతి సచివాలయంలో డేటా మొత్తం ఉంది. ఆ డేటాలో మన ఆధార్ నెంబర్లతో సహా ఉంది. ఆధార్ నెంబర్ మీద క్లిక్ కొడితే ప్రభుత్వం తరపున మన ఆదాయం ఎంతో తెలిసిపోతుంది. ఇంకా కొత్తగా చేసేది ఏంది? ఇదివరకటి రోజుల్లో ఏదీ లేదు కాబట్టి మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే మీరు పేదలా కాదు అన్నటువంటి తెలుసుకునేందుకు మీ ఇంటి దగ్గరకు రెవెన్యూ సిబ్బంది వచ్చి చూసి మీ ఇంటి పరిస్థితి చూసి అప్పట్లో లెక్క ప్రకారం ఏంటంటే ఇంట్లో ఫ్యాన్ ఉంటే కూడా నాట్ ఎలిజిబుల్. తర్వాత రోజులు ఫ్యాన్ ఉండొచ్చు, కూలర్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అన్నారు. ఇప్పుడు ఏసీ ఉంటే నాట్ ఎలిజిబుల్, కూలర్ కూడా పర్లేదు. అట్లా కరెంటు యూనిట్లు 300 యూనిట్లు దాటితే దాంతో మామూలుగా 2 మీటర్లు పెట్టుకున్నారు అనుకోండి, 2 గదులకి 2 మీటర్లు పెట్టుకున్నారు అనుకోండి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుకుని ఏబి అనేసి, అప్పుడు వేరుగా ఉంటుంది. అట్లాంటివి చూసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇంకొకటి అద్దెకు కూడా ఇచ్చుకున్నారు, ఆ స్థాయిలో ఉంది వీళ్ళకి అక్కర్లేదని చెప్పేసి రాయాలి. అది ఆ రోజుల్లో ఉన్నటువంటి సిస్టమ్. ఇప్పుడు అట్లా ఏం అక్కర్లా, సింపుల్ నీకు నెలకి ఆదాయం ఎంత ఇది లెక్క తెలిసిపోతుంది. నీకు ఇల్లు ఉందా, పొలం ఉందా, ఆస్తు